నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. షష్ఠి సందర్భంగా భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయం. భీమవరం ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ఐపీఏ ఎఫ్ఎస్సీ దైవజనుల ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలకు న్యాక్ ఏ+ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు, గాజురాజు బాబు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. అడిషనల్ ఎస్పీ భీమారావు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని గుండువారిపేటలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అరటి పండ్లు, పూలు, పడగలు సమర్పించారు. అదేవిధంగా స్వామివారిని క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో కేవలం దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేశామని, ఉత్సవాలు నిర్వహించడం లేదని ఆలయ ఈవో ప్రధాన అర్చకులు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన శ్రీరాంపురం, భీమవరం శ్రీరాంపురం గుండువారిపేటలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పరతోర్థ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి స్వామివారికి ఉదయకాలం నుంచి అభిషేక అర్చన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారికి పాలు, కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించుకోవడం జరుగుతోంది. అలాగే మొక్కుబడులు సమర్పించుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క షష్ఠి మహోత్సవం చాలా వైభవంగా జరుగుతోంది మన సుబ్బారాయుడు గుడిలో. శుభం.
క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండుగ అని యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ఐపీఏఎఫ్ఎఫ్సి దైవజనుల ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రేమభావాన్ని, సేవా తత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజని అన్నారు. సోదర సోదరీమణులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలని, జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. పూటార్ పుత్త, ఐజాక్ పాల్, స్టాన్లీ థామస్, పిటి వర్గీస్, సువార్తరాజు, చిరంజీవి, చెరుకోడ డేవిడ్ రాజు, జార్జి, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగంలో ఉన్న ప్రియులు దైవజనులకు నాకేమనిపించింది ఒక మాట చెప్పున, దైవుని సేవకులమైన అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కని కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మనం అందరం కూడా దైవం యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నాం. దైవం అనుగ్రహం లేనిదే ఏ కార్యక్రమము జరగదు. ఈరోజు ఇక్కడ ఇంత వేడుకగా కార్యక్రమం జరుగుతుందంటే ఆ దైవ అనుగ్రహమే, మన శక్తి కాదు, ఆ దేవుని శక్తి. దేవుడు కోరుకునేది ఒకటే, మనందరం బాగుండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు. ప్రభువు కోరిక అదే. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించాలని, ఆనందంగా జీవించాలని కోరుకునే వ్యక్తి ప్రభువు. ఆ ప్రభువు ఆశీస్సులు మనకు ఉంటేనే కానీ మనం ఏ కార్యక్రమం చేయలేం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ఆ ప్రభువు ఆశీస్సులు మనకు ఉండబట్టే ఈ కార్యక్రమం జరుగుతుంది. దయగల హృదయము దైవముతో సమానము. దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ కలిగి ఉండాలి. అది ప్రభువు యొక్క మాట. ఎవరైతే ప్రేమతో ఉంటారో, ఎవరైతే ఆదరణతో ఉంటారో, ఎవరైతే దయతో కరుణతో ఉంటారో వారందరినీ ప్రభువు ఆశీర్వదిస్తాడు. ప్రభువు ఆశీర్వచనం లేనిదే ఏ కార్యక్రమం జరగదు. ఎవరిని సింహాసనం ఎక్కించాలి, ఎవరిని సింహాసనం దింపాలి అనేది అది ప్రభువు ఆజ్ఞ. అటువంటి అవకాశం ప్రభువు నాకు కలిగించాడు. ఇప్పటికి 3 సార్లు నేను భీమవరానికి శాసనసభ్యుడు అయ్యానంటే ఆ ప్రభువు ఆశీస్సులు ఉండబట్టి. ప్రభువు ఆశీస్సులు లేనిదే ఏ కార్యక్రమం జరగదు. నేను శాసనసభ్యుడిగా ప్రచారానికి వెళ్ళినప్పుడు నా ప్రచార రథం దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. నీకు ప్రభువు అండగా ఉంటాడు, ప్రభువు ఆశీస్సులతో నీకు ఏ రకమైన ఇబ్బంది కలగకోకుండా నీ ప్రయాణం సక్సెస్ అవుతుంది, ఆ ప్రభువు నీ ఎంట ఉంటారని ఆయన ఆశీర్వదించారు. నిజంగా ఆ రోజు నాకు అనిపించింది, ఆయన ఆశీర్వదించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగల. ఆ ప్రభువు ఆశీస్సులే. ప్రభువు ఆశీస్సులు ఉండబట్టే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మనం అందరం కూడా అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, ఆపదలో ఉన్న వారిని కాపాడాలి. ఎవరికైతే ఇబ్బంది వచ్చిందో, ఎవరికైతే అవసరం వచ్చిందో, ఎవరికైతే బాధ వచ్చిందో వారిని మనము ప్రభువు ఆశీస్సులతో కాసుకున్నట్లయితే ఆ ప్రభువు ఆశీస్సులు మన అందరి మీద ఉంటాయి. ఆ ప్రభువు ఆశీస్సులతోటే మనము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తాం. దయచేసి మీరందరూ కూడా ఈ నెలల్లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొని సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండి తోటి వారికి మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని పంచుతూ సుఖంగా క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని మీ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంచి మాటలు దేవుడు వారి నోటితో పలికించాడు. సంతోషం కలిగిన వారి చప్పట్లు కొట్టారు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు వారు తెలియకుండానే చెప్పారు. అందరితో ప్రేమ, అందరికీ సహాయం, అందరికీ సహకారం. ఇలాంటి మంచి మరి ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి మన భీమవరం పట్టణానికి శాసనసభ్యులు అవడం ఒక నిజంగా మన భీమవరం పట్టణానికి ఒక క్షేమం. అందరికీ తెలుసు అజాత శత్రువులు లేరు ఆయనకి. ఈ వృద్ధాప్యంలో, ఈ పెద్ద వయసులో ఎందుకు రాజకీయాలు అని అంటే ఒకటే, చేయగలిగినంత మందికి సహాయం చేద్దాం. నాకు వారంటే ఇష్టం. ఒక మాట చెప్పి వారిని సాగనంపేస్తా. 2004లో మొట్టమొదటిగా కంటెస్ట్ చేసినప్పుడు వారు మొదటిగా ఎమ్మెల్యే అయ్యారు. ఒక నైట్ మేము మీటింగ్కి వెళ్ళి వస్తూ ఈ వార్త తెలిసింది. ఎవరు అంజుబాబు గారు, ఎవరికి తెలియదు అప్పటికి. మేము వెతుక్కుని బ్యాంక్ కాలనీ వెళ్ళి నేను ఒక 15 మంది యవనస్తులు వారిని విష్ చేసి అర్ధరాత్రి వచ్చాం. ఆ తర్వాత నాన్నగారికి కూడా చెప్తాను. నాన్నగారు అప్పుడు బ్రతుకునే కాలంలో వారిని 2-3 సార్లు దర్శించి వారికి ప్రార్థన చేశారు. ఆ ఎలక్షన్లు కంటెస్ట్ చేసి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2 నెలలకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది వారికి. మీకు ఎవరికన్నా గుర్తుందో లేదు. ఇమీడియట్గా వారిని హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి మూవ్ చేశారు. నాకు ఆ విషయం తెలిసి నాకు ఎందుకో మనసు ఆగల. నేను రాత్రి హైదరాబాద్ వెళ్ళి వారి హాస్పిటల్ బెడ్ మీద అన్ని వైర్స్ అన్ని పెట్టేస్తున్నాయి. నేను పర్మిషన్ తీసుకుని లోనికి వెళ్ళి, మీరు మరలా ఆరోగ్యంగా తిరిగి భీమవరం వస్తా, మీకోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది. రేపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారికి చూపిస్తాను. వారి చేయి పట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించి నన్ను స్వస్థపరచు ప్రభు అని వారి నోటితో చెప్పించి నేను చెప్తున్నానంటే మనందరి ప్రార్థనలు మన అధికారులు కాపాడుతాయి. దేవునికి స్తోత్రం. ప్రతిష్టాత్మకమైన భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాలకు నాక్ బెంగళూరు వారు A+ గ్రేడును ఇవ్వడం జరిగిందని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు జీవీ నరసింహరాజు తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1945 సంవత్సరంలో స్వతంత్రయానికి ముందు ఏర్పాటు చేసిన ఈ కళాశాల నాటి నుండి నేటి వరకు దినదిన అభివృద్ది చెందుతూ శాఖోపశాఖలుగా విస్తరించిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య లక్ష్యంగా లాభాపేక్ష లేకుండా ముందుకు సాగుతుందని అన్నారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు మాట్లాడుతూ నేటి అవసరాలకు, టెక్నాలజీకి అవసరమైన అనేక నూతన కోర్సులను ప్రవేశపెడుతూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడంలో DNR కళాశాల యాజమాన్యం ఖర్చుకు వెనకాడకుండా ఉంటుందని తెలిపారు. నవంబర్ 28, 29 తేదీల్లో NACP టీం కళాశాలను సందర్శించి అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత A+ గ్రేడ్ ఇచ్చినట్లు చెప్పారు. ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా పాఠ్యాంశాలతో పాటుగా పాఠ్యాంశాలేతర అంశాలపై కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వివిధ కంపెనీల యాజమాన్యాలతో సంప్రదించి ఎప్పటికప్పుడు ప్రాంగణ ఎంపికలు నిర్వహించి అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో DNRలో చదివే విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలో చదివేందుకు ట్విన్నింగ్స్ ప్రోగ్రాంలను ప్రవేశపెడుతున్నామని అన్నారు. జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణంరాజు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రామకృష్ణంరాజు మాట్లాడుతూ NAC బృందం వారు కళాశాలకు విచ్చేసి కళాశాలలో గల మౌలిక వస్తువులు, ల్యాబొరేటరీలు, అన్ని విద్యా వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి NAC సంస్థకు రిపోర్టును సమర్పించారని, తద్వారా కళాశాలకు 5 సంవత్సరాల వరకు A+ గుర్తింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ కళాశాలకు A+ గ్రేడ్ రావడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు CH దత్తాత్రేయ వర్మ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఉషారాణి, CHJ సోమరాజు, PG కోర్సుల ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ కృష్ణమోహన్, కళాశాల NAC కోఆర్డినేటర్ ఎం లక్ష్మీనారాయణరాజు, NAC వివిధ అంశాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. DNR కళాశాల 4వసారి NACకి వెళ్తే రాత్రి 11ంటికి ఇలా A+ వచ్చినట్టుగా మనకు మెసేజ్ వచ్చింది. మరి A++ కూడా కొంచెం దగ్గరలోనే ఉంది, కానీ మీ A+ వచ్చింది. డిగ్రీ కాలేజెస్కి ఎక్కడిచ్చినా A+ అవుతున్నారు తప్ప A++ ఇవ్వటాలు చేత ఇంజనీరింగ్ కాలేజీకి A++ వచ్చి మీకు తెలిసిన విషయం ఇదే. డిగ్రీ కూడా A+ వస్తుంది. చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగానే. ఇంతకుముందు రామకృష్ణ చెప్పారు,
డిగ్రీలో ఉన్న ఫెసిలిటీస్ గురించి కూడా వచ్చిన కమిటీ అడుగుతూ జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది, మీ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది, కొన్నిటితో మీరు శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా రీసెర్చ్ విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకోమంటాం, అలాగే ఉన్నాయి కూడా మీరు కొద్దిగా సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు కొన్ని విషయం చెప్పింది. కానీ ఆల్రెడీ మా అధ్యక్షులు వారు సంవత్సరాల క్రితమే దాన్ని ఏర్పాటు చేయండి. రీసెర్చ్ విషయంలో మాకు ఆల్రెడీ 35 మంది డాక్టరేట్లు ఉన్నారు, ఇంకో 6 పరిస్థితి జరుగుతుంది. కొత్త వాళ్ళకు కూడా కావాల్సిన ఫెసిలిటీ ఏర్పాటు చేయమని మా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. అన్నింటికీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి డిఎన్ఆర్ అసోసియేషన్లో విద్యార్థులకు ఏది కావాల్సిన ఏ సౌకర్యం కానీ ఇవ్వటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందని, NAC A+ మాకు సవాల్గా AA+కి వెళ్తా అని చెప్పి మీకు తెలుసు. స్టాఫ్ని టీచింగ్ స్టాఫ్ని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తే వాళ్ళు కూడా బాగా చెప్పి మేనేజ్మెంట్ అంతా బాగా చేస్తుంది అని కొన్ని చిన్న చిన్న అడ్వైజ్ చేశారు. బాగా వర్క్ చేస్తారు, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. లెక్చర్స్ అన్నా కూడా మంచి లెక్చర్స్ ఉన్నారు, ఎయిడెడ్ లెక్చర్స్ ఉన్నారు, చాలా బాగుందని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. మాకు ఈ డిగ్రీ కళాశాలకి లోగడ B++ వచ్చిన మాట అందరికీ తెలిసిందే. అది ఈసారి ఈ NAC విజిట్లో వచ్చిన NAC పీర్ టీమ్ చైర్మన్ కమిటీ మెంబర్స్ నిజంగా మన క్యాంపస్ డిఎన్ఆర్ కళాశాల యొక్క క్యాంపస్ చూసి నిజంగా చాలా ఆశ్చర్యపోవటం అయ్యింది. వాళ్ళు పెట్టే మాట ఉన్నారు, నిజంగా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజు మేము చాలా అరుదు, నిజంగా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీకి మేము ఇన్స్పెక్షన్ చేయటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా మా లైబ్రరీ సదుపాయాలు ఏంటి, మా యొక్క ఆటలో సదుపాయాలు ఏంటి, అదే క్రికెట్ గ్రౌండ్ కానీ, ఇండోర్ షటిల్ స్టేడియం కానీ, లేదా బాస్కెట్బాల్ కోర్ట్స్, మా యొక్క టెన్నిస్ కోర్ట్స్, అలాగే రామకృష్ణ సభాభవనం కూడా చూసి జరిపించడానికి ఇవన్నీ పేపర్ వర్క్ చూసుకోరా వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో సంతోషించి మాకు A+ ఇవ్వటం జరిగింది. ముందు కూడా మేము తప్పకుండా A++ రావడానికి అన్ని రకాలు సర్దుబాట్లు చేసుకుని ప్రయత్నాలు చేసి A++ రావడానికి అన్ని చర్యలు తీసుకుంటామని సభాపూర్వకంగా తెలుపుతున్నాం. ఈ సంస్థకి నరసింహరాజు గారు, అలాగే సెక్రటరీ సత్యనారాయణ గారు, వారి తరఫున మేమందరం మెంబర్స్ చాలా సంతోషించే విషయం ఏంటంటే ఇవాళ బాగా ముందుకెళ్తుంది. మరి ఇంజనీరింగ్ కాలేజీలో A++ రావటం, మరి డిగ్రీలో A+ రావటం, అలాగే అనేక కోర్సులు ఇవాళ లా కాలేజీలో మాస్టర్ డిగ్రీ పెట్టడం, ఇలాగ మేము కాన్వెంట్లు కూడా CBSకి వెళ్ళటం, మరి ఇలాగ పురోగతిలో నడుస్తుంది. ఈ సందర్భంగా ఇది రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, కళాశాలలో ఉన్నటువంటి అకాడమిక్ యాక్టివిటీస్, రీసెర్చ్ యాక్టివిటీస్, సపోర్టింగ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో సునిశ్చితంగా వాళ్ళు మదింపు చేశారు. ఈ మదింపు చేసి వారు చాలా ఆనందం కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. 29వ తేదీ సాయంకాలం కళాశాలలో వాళ్ళు ఎగ్జిట్ మీటింగ్ వేశారు. ఆ ఎగ్జిట్ మీటింగ్లో ఈ కళాశాలకు ఉన్నటువంటి వసతులు, ఇందులో ఉన్నటువంటి అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా హ్యూమన్ ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూసి వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేసి మీ కాలేజీకి తప్పనిసరిగా మంచి బెటర్ గ్రేడ్ వస్తుందని చెప్పేసి వారు ముందుగా వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అంచనాలకు లోబడి రాత్రి 11 చిల్లరకి మాకు NAC ఆఫీస్ వారు ఈమెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు. అందుచేత NAC వారు A+ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి B1 కళాశాలగా స్థాపింపబడి తరువాత డిఎన్ఆర్గా రూపాంతరం చెంది ఈనాటి వరకు ఉన్నత విద్యా ప్రమాణాలు అందిస్తున్న ఏకైక సంస్థగా పేర్కొనవచ్చును. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే డిఎన్ఆర్ కాలేజీ అన్నారు. డిఎన్ఆర్ కాలేజీ అంటే పశ్చిమ గోదావరి జిల్లా లేదు. ఆ విధంగా కళాశాలని రోజు రోజుకి ముందుకు నడిపిస్తున్నారు మన ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ గోకరాజు వెంకటేశ్వరరాజు గారు. మేము 4th సైకిల్కి NAC వెళ్తున్నప్పుడు మా ఏఓ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా NAC పీర్ టీము 28, 29 తారీఖుల్లో సందర్శించిందండి. దీనికి ముందుగా ప్రిన్సిపాల్ పీపీటీ
ఉంటుంది. అది మా వైస్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ ఉషారాణి గారు ప్రజెంట్ చేశారు. ఏవైతే ఫైండింగ్స్ కనుక్కున్నారో అవన్నీ కూడా ఉంది. ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా తగిన సూచనలు ఇచ్చారండి మాకు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో. అవన్నీ కూడా తూచా తప్పకుండా మా కళాశాల మేనేజ్మెంట్ వారు అమలుపరుస్తున్నారండి. ఈ రకంగా A+ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనికి ఎనలేని సహాయ సహకారాలు అందించిన మా మేనేజ్మెంట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ భీమారావు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ పై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనార్థాల గురించి అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య వివరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ నాగరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అసలు ఈ సైబర్ నేరాల్లో ముఖ్యంగా మోసపోయేంత బాగా చదువుకున్నది ఎక్కడ కూడా పేదవాళ్ళు మోసపోలేదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఫోన్ ఎత్తకుండా ఉంటే సగం మోసపోవడం ఉండదు. ఈ మనం మోసపోయే వాళ్ళకి ఎంతవరకు మోసపోతున్నాము, మోసపోయే వరకు ఉన్నంత వరకు మోసగాలు ఉంటూనే ఉంటారు, పోతూనే ఉంటారు. భారతదేశంలో మన ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నగా అయిపోవడానికి ఈ సైబర్ నేరాల పాత్ర ఉంది. కాబట్టి మనందరం కూడా సెల్ ఫోన్ అనేది మనకు కాని వస్తువు, ఏదో లాటరీ అంటారు, ఏదో ఆశ చూపిస్తే వెంటనే ఈ ఫోన్స్ మాట్లాడడం జరుగుతుంది. దాన్ని బట్టి చాలా విలువైన సొత్తు, సంపద కొన్నిసార్లు మన ప్రాణాలకే హాని జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఫోన్ కాల్ కానీ పనికిరాని ఫోన్స్ ఎత్తుకొని ఉండడమే దీనికి ఒక నివారణ. అదేవిధంగా ఈరోజు ఈ డ్రగ్స్ మీద చాలా మంచి సబ్జెక్టు ప్యాంప్లెట్స్ తయారు చేశారు. కంట్రోల్సీ డ్రగ్స్ కేసులు ఎక్కువ విద్యార్థులు పోస్టులు. అదేవిధంగా మత్తులో పిల్లలపై అగాధ చేయాలి. గంజాయి వల్ల ఎక్కువగా చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మరి కొన్ని పాఠశాలలు ఈ మధ్య ఇటీవల కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. మీ అందరికీ తెలిసిందే. ఈ డ్రగ్స్కి నో చెప్పండి, డ్రగ్స్కి నో చెప్పండి. ఈ పేరెంట్స్ అందరూ ఒకరోజు దీని గురించి మాట్లాడుకుంటూ మన సమస్యలు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా మీ అందరూ తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని మీ అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. దానికి సందర్భంగా ప్రతి స్కూల్లోనే కూడా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే గత 5-6 ఏళ్ళ నుంచి డ్రగ్స్ అంటే పర్టికులర్గా గంజా అనేది కాలేజెస్లోకి అలాగే స్కూళ్ళలో కూడా కరెక్ట్ క్లాస్ నుంచి ఈ డ్రగ్స్ వాడటం ప్రతి చోట ఎక్కువైంది. దాని నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఈగల్ అనే సంస్థను కూడా రీసెంట్గా తీసుకొచ్చింది. దానికి ఆ ఈగల్ అనే సంస్థ ఓన్లీ డ్రగ్స్ మీద పనిచేస్తారు రాష్ట్రం మొత్తం మీద. పర్టికులర్గా మనకి గంజాయి అనేది మనకి ఏవో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇంకా అడవుల నుంచి మనకి ఇక్కడికి అక్కడ పెంచి ఆ పంటల మీద ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అని యువత ఇవ్వచ్చు, పెద్దలు ఇవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. వివిధ రూపాల్లో చాక్లెట్స్ కానీ, గంజాయి పొడి కానీ, సిగరెట్స్లో కానీ మరి రకరకాల వినూత్న పద్ధతుల్లో అందరికీ ఎవరికి తెలియకుండా అందిస్తున్నాం. మన పిల్లలు ముందు ఎలా ఉంటున్నారో అనేది తల్లిదండ్రులు ముందు ముఖ్యమైన బాధ్యత. వాళ్ళ సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా, సరిగ్గా చదువుతున్నారా, ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, ఆడపిల్లల్ని చూస్తాను, మగపిల్లలు కూడా అదే విధంగా చూడాలి. ఆడపిల్ల ఇంటికి వస్తున్నారో చూస్తాం, ఆడపిల్ల ఎవరు తిరుగుతుందో చూస్తున్నాం. కానీ మగపిల్లల టైంకి ఇంటికి వస్తున్నారో చూడాలి, మగపిల్లల టైంకి ఎవరెవరు తిరుగుతున్నారో కూడా మొదటి నుంచి చూడాలి. అది సరైన స్నేహితులు ఉన్నారని ఆడపిల్లలు చూస్తున్నాం తప్ప మగపిల్లలకు సరైన స్నేహితులు ఉన్నారని చూడట్లేదు. అందుకే ఆడపిల్లలతో ఎంత జాగ్రత్త ఉండాలి, మగపిల్లలు ఇంకా అంత జాగ్రత్త చూడాలి ఈ రోజుల్లో. లేకపోతే ఏ మత పదార్థాలు తాగుతున్నా, రోడ్డు మీద వేరే వాళ్ళు అమ్ముతున్నా, ఇలాంటి విషయాలు ఆన్లైన్ సమర్పింపు చేస్తే ఈగల్ అనే సంస్థ ఒక ఐటీగా ఆధ్వర్యంలో ఏర్పడలేదు. వాళ్ళు ఇమీడియట్గా లోకల్ పోలీస్ సహకారంతో దాన్ని
ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1970. అది ఒకసారి ఏదో పోలీసుల భాష ద్వారా ఒకరిద్దరు భాషలో కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒళ్ళు కూడా దీన్ని స్పందిస్తేనే ఇది అరికట్టబడుతుంది. పెంచడానికి లేకపోతే విద్యార్థులు ఎటువైపుగా వెళ్తున్నారు అన్న విషయాన్ని నొక్కి వక్కానించడానికి ఇందులో తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ చేయాలి అన్న సదుద్దేశంతో మరి మన జిల్లా ఎడిషనల్ ఎస్పీ గారు గౌరవనీయులు భీమారావు గారు గౌరవనీయ భీమారావు గారు మన మధ్యకు రావడం పాఠశాల తరపు నేను ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు బాలికలు విద్యార్థులు మరి ఈ సైడ్ ట్రాక్ పడడానికి చెడు అలవాట్లు దుర్వ్యసనాలు వైఫై లాగా మన చుట్టూరే ఉంటున్నాయి. వాటి నుంచి తప్పించుకుంటూ ఏ విధంగా మెలుపుగా ఉండాలి అన్న విషయాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మన మధ్యకు వచ్చారు. చెప్తున్నారంటే మీ మంచి గురించి అదంతా పేరెంట్స్ మాటలు విన్నారనుకో ఆటోమేటిక్గా ఏ తప్పులు జరగవు. మెయిన్ తల్లిదండ్రులు అనేది పిల్లల కోసమే ఆలోచిస్తారు ఎక్కువగా. ఎందుకంటే మనం బాధలు పడటం మనం పడకుండా పిల్లలు బాగుండాలి అనుకుని పేరెంట్స్ చెప్తారు. మెయిన్ మీ పిల్లలు పేరెంట్స్ మాట విన్నారంటే ఆటోమేటిక్గా అన్ని తప్పులు మాయమైపోతాయి. మనం పోలీసు వాళ్ళ సహాయం కూడా అక్కర్లేదు. ఇంక మనకి ముందు మీ పేరెంట్స్ మాట వినడం నేర్చుకోండి. అలాగే సార్ చెప్పినవి కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఉండి రాజులపేటలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద అత్యంత వైభవంగా షష్ఠి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పురాతన ఆలయం వద్ద నిర్మించిన చలువ పందిళ్లు అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ నెల 7వ తేదీ శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి షష్ఠి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేశారు. గ్రామంలో స్వామివారిని ఊరేగించారు. శుక్రవారం రాత్రి ఆలయం వద్ద స్వామివారి కళ్యాణం గ్రామానికి చెందిన సాగిరాజు శ్రీహర్రాజు బాలవాణి దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణంను తిలకించడానికి పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు స్థానిక పెద్దలు షష్ఠి ఉత్సవ కమిటీ వారు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఉండి గ్రామంలో రాజులపేటలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజునాడు సాగిరాజు శ్రీహరిరాజు గారు శ్రీమతి వాణి గారి దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు మొదలు 11వ తారీఖు వరకు కూడా షష్ఠి మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. రేపు ఉదయం 4 గంటల నుండి స్వామివారి యొక్క ప్రత్యేక దర్శనములు, అలాగే ఉదయం 8 గంటల నుండి కోలాట మహోత్సవ కార్యక్రమం జరుగును కనుక భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. 11వ తారీఖు నాడు బుధవారం సాయంత్రం 5 గంటల నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగును కావున భక్తాదులందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. మన యొక్క గ్రామంలో పురాతన యొక్క ఆలయంలో సంతానాలకు సంతానార్థం, అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం జరిగే స్వామివారికి అనుగ్రహం వలన భక్తుల యొక్క కోరిన కోరికలన్నీ కూడా తిరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి సుబ్రహ్మణ్య కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శరవణ భవాయ నమః. ఉండి మండలం కోలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో షష్ఠిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంబూరి సుబ్బరాజు దంపతులు, వాడవల్లి హరిగోపాల్ శర్మ దంపతులు, పేరుచెల్ల నాగరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవానికి బాణాసంచా కాల్పులకు దాత దెందుకూరి సత్యబాబు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతాన గోపాలస్వామి ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ పేరుచెల్ల శ్రీహరి చక్రవర్తి, చెక్ పోస్ట్ రాజు, రుద్రరాజు నర్సరాజు, వేగేసిన సూర్యనారాయణరాజు, పేరుచెల్ల గొల్లరాజు, నంబూరి బద్రీ నారాయణరాజు, కూనప్రాజు సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడికి మరియు దేవదేవాలకి కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి మరియు దేవదేవాలకి భక్తులు మంత్రాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవ సందర్భంగా స్వామివారి భక్తులందరికీ కూడా షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కోలమూరు గ్రామంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు నిర్వహించబడింది వేదోక్తంగాను. ఈ యొక్క ఆలయం దీని ముందున్నటువంటి చెరువు త్రవ్వక సమయంలో దాదాపుగా 2 తరాలు 3 తరాల క్రితం విగ్రహాలు లభ్యమయ్యాయని మా పూర్వీకులు చెబితే మేము దాన్ని అనుసరిస్తూ ఉన్నాము. ఆ విగ్రహాలని ఎక్కడైతే లభ్యమయ్యావో అదే చెరువు గట్టు మీద పూరిపాకలో ప్రతిష్ఠ చేసి క్రమంగా భక్తుల యొక్క సహకారంతో ఒక మందిరం నిర్మించి ఆ మందిరంలో విగ్రహాలని ఉంచి తరతరాలుగా మా అందరం కూడా స్వామివారిని కొలుస్తూ ఉన్నాం. ఈ స్వామివారు వివాహం కాని వారికి తొందరలో వివాహం అయ్యే విధంగాని, సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగాని వారి యొక్క అనుగ్రహం ఉందని చెప్పి భక్తుల నమ్మకంతో ఎంతో మంది భక్తులు ఆయా సమస్యల మీద స్వామివారిని దర్శించుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సఫలీకృతం అయ్యారు. సుబ్రహ్మణ్య షష్ఠి శుభ సందర్భంగా మన కోలమూరు గ్రామంలో ఈ చెరువు గట్టు దగ్గరే లభ్యమైనటువంటి ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక సంవత్సరాలుగా షష్ఠి సందర్భంగా ముందు రోజు రాత్రి గ్రామస్తులందరి సహాయ సహకారములతోనూ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణాన్ని విశేషంగా గ్రామ పురోహితులైనటువంటి శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది. అలాగనే వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషములు కూడా తొలగి కళ్యాణకారకుడైనటువంటి కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే ఇక్కడ మరి త్వరలో బ్రహ్మాండమైనటువంటి మంచి ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం చేశారు. స్వామి అనుగ్రహం చేత మీ అందరి సహాయ సహకారంతో ఆ ఆలయ నిర్మాణం కూడా జరగాలని చెప్పేసి స్వామిని సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ రేపటి రోజు భక్తులందరూ కూడా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వల్లి దేవసేన అమ్మవారిని కూడా దర్శించి పూలు పళ్ళు అన్ని కూడా ఇచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. నమః పార్వతీపతే హర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.